తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి ప్రధాన చర్చగా మారింది. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించగా తొలిసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. సంజయ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని బీజేపీ మొదటి నుంచే చెబుతోందని గుర్తు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని తాము పదే పదే డిమాండ్ చేశామని, కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను రక్షించేందుకు ఆలస్యం చేసిందని, చివరికి సత్యం ముందు తలవంచక తప్పలేదని ఆయన చెప్పారు. అదే సమయంలో వెంటనే సీబీఐకి అధికారిక లేఖ పంపాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై అసెంబ్లీలో సిట్ ఏర్పాటు చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ప్రభుత్వం సీరియల్ లాగా లాగిస్తుందని, బీజేపీ నేతలు ఎప్పటి నుంచో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ కంటే ముందే సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుతూ వచ్చారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తుమ్మిడిహట్టిలో ప్రాజెక్టు చేస్తే లాభాలు రావని, అందుకే కమిషన్ల కోసం ఏడిగడ్డకు తరలించారని చెప్పారు. ఇక మరోవైపు ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారం కూడా మరో వివాదంగా మారింది. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ టెండర్ను ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు 30 ఏళ్ల పాటు 7,380 కోట్లకు లీజుకు ఇచ్చింది. కానీ ఆ ముందు ఈ టోల్ నిర్వహణ హెచ్ఎండిఏ ఆధీనంలో ఉండి ప్రతి సంవత్సరం 350 నుంచి 450 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. తక్కువ మొత్తానికి లీజుకి ఇవ్వడమే అసలు సమస్యని, ఈ ఒప్పందం వెనుక పెద్ద ఎత్తున డబ్బు మారిందని అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంశం అసెంబ్లీలో చర్చ జరగగా సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, ఓఆర్ఆర్ టెండర్లు ఇలా వరుస కేసులు బీఆర్ఎస్ ను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.